బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము సందేశమిచ్చు ఈ గ్రంథం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం బాలురు యౌవనులు కన్యకలు వృద్ధులు రాజులు అధిపతులు భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం మన పక్షాన యుద్ధము చేసి మనకి విజయాన్ని అందించే దేవుడు ఆ యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో యుద్ధము లాంటి వాతావరణం, యుద్ధము లాంటి వైవాహిక జీవితం, యుద్ధము లాంటి పరిస్థితులు మన జీవితాలు అనేక ఎదుర్కొంటాం. కానీ ఇవన్నీ మనం ఒక్కరమే జయించలేం. కానీ మన పక్షాన యుద్ధము చేసి మనల్ని ఊరుకొనే ఉండవలేనని చెప్పి ఆయన యుద్ధము చేసి యేసు ప్రభువారు యుద్ధం చేసి మనకు విజయాన్ని అందించే దేవుడు ఉన్నారు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన చూచి మాట్లాడి వినే దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త వినే రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ బాలరాజ్ గారు మరియు మేరీ లావణ్య గారు, వారు కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు. వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి బాలరాజ్ గారిని, మేరీ లావణ్య గారిని, వారి కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు, వారి కుటుంబాన్ని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం. వారిద్దరిని ఆశీర్వదించి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని బట్టి, అనురాగ్ మరియు బ్లెస్సిని బట్టి, వారి చదువులు, భవిష్యత్తు, ఆరోగ్యాలను బట్టి, బాలరాజ్ గారి ఆరోగ్యము, మేరీ లావణ్య గారి ఆరోగ్యం కొరకే, అదేవిధంగా బాలరాజ్ గారి ట్రాన్స్ఫర్ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వీరిని నిండుగా మెండుగా దీవించండి. వారు చేసిన సహాయాన్ని బట్టి వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛని నెరవేర్చమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. వారి జీవితాల్లో దేని కొరకైతే వారు ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే వారు పోరాడుతున్నారో, వారి జీవితాల్లో ప్రభువా ప్రతి విషయంలో మీరు విజయాన్ని అందింపచేయమని మేము వేడుకుంటున్నాం. వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక మార్పు వచ్చే అవకాశాన్ని, రక్షణ లేని వారికి రక్షణ వచ్చే అవకాశాన్ని దయచేసినందుకు ఈ కుటుంబాన్ని దీవించండి. ఈ కుటుంబానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరుకనే ఉండవలెనని చెప్పెను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ విశ్వాస మూలమున కానిది ఏదో అది పాపము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. ఈ ఆజ్ఞానుసారంగా మనం అందరం జీవించే అనుభవంలోకి దేవుడు ఈ రక్షణ సువార్త ద్వారా నడిపించునుగాక. ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వదించి, అతి ముఖ్యంగా ఈ వాక్యం ద్వారా రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో, ఈ వాక్యం వింటున్న బిడ్డ జీవితంలో ప్రాముఖ్యంగా ఈ వాక్యము సర్వలోకం వినేటట్టు వారు చేసిన సహాయం చేసిన బాలరాజ్ గారిని, మేరీ లావణ్య గారిని, వారి బిడ్డలకి ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. సర్వ కృపానియగు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా దీవించునుగాక. ప్రతిరోజు కొంతమంది తమ్ముళ్ళు, చెల్లెండ్రు, అన్నలు, అక్కలు, బిడ్డలు టీవీ దగ్గరికి రావడం అలవాటు చేసుకున్నారు. తద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని వాక్యం వినడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని గ్రహిస్తే మన జీవితాలను ఆయనకు ఇష్టమైన రీతిగా సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. దేవునికి ఇష్టలుగా జీవించడం కంటే ఈ లోకంలో వేరొక భాగ్యం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించని వారు దుష్టులు. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమించని దుష్టులతో ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటారు. దుష్టునికి నీతిమంతునికి జరిగే సంఘర్షణ ఈ రాత్రి జీవితంలో గ్రహించాలి. నా ప్రియ బిడ్డలారా, మీ కుటుంబంలో కూడా వ్యక్తిగత జీవితాల్లో సంఘర్షణ, సాతానుడు నెమ్మది లేకుండా చేస్తున్నాడు. సాతాను యొక్క కుయుక్తిని ప్రియ బాబు, అమ్మ, మీరు గ్రహించాలి. మీరు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత కొన్ని ఒడుదుడుకులు వస్తాయి. ఈ ఒడుదుడుకులలో మీరు ఆ ప్రభు మీద ఆనుకోవడం నేర్చుకోవాలి అని చెప్తున్నాను. నేను అనుకోలేదు, ఆయన చాలా మంచివాడు అనుకున్నాను. తరువాత తెలిసింది ఇంకొక చాట వేరే స్త్రీతో ఆయన కాపురం చేస్తున్నాడని. వేరే స్త్రీతో కాపురం చేయడం మాత్రమే కాదు, ఆమెకు పిల్లలు కూడా కన్నాడు అని. ఇంట్లో కొంత ఇస్తాడు, ఆమెకు కొంత ఇస్తాడు. తర్వాత తెలిసింది నాకు శాంతి సమాధానం లేదు. అదే రీతిగా మగవాళ్ళు కూడా అంటూ ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా వ్యక్తులు రక్షింపబడాలి. అంటే శాంతి సమాధానాలతో వారి హృదయాలు విరాజిల్లాలి. వారి కుటుంబాలు శాంతి సమాధానంతో వర్ధిల్లాలి. లేకపోతే ఈ పరిచర్య ఫలితం లేని రీతిగా, ఫలిత శూన్యంగా ఉంటుంది. బ్రతిమలాడుతూ నేను చెప్తున్నాను, వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా వాక్య ప్రకారము జీవించడానికి మీరు తీర్మానం చేసుకున్న వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా, ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా. నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా, ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా. నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా, నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా. నీ సంఘాన్ని సంస్కరింపబూనుకోవయ్యా, నీ సంఘాన్ని సంస్కరింపబూనుకోవయ్యా. యవ్వనుడా, ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా. పాట విన్నారు కదా. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకే స్తోత్రాలు. ఈరోజు మీ వాక్యాన్ని వినడానికి, మీ మాటలు వినడానికి ఎంతమంది వచ్చారో వారందరినీ నిండారుగా దీవించండి నాయన. వారితో మాట్లాడండి.
మీరు మాట్లాడుతూ ఉండగా జీవితాలను సరిచేసుకునే అనుభూతికి నడిపించండి. కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి నాయన. భర్తగా ఉన్న యవనస్తుడు తన భార్యకు నమ్మకంగా, భార్యగా ఉన్న యవనస్తురాలు తన భర్తకు నమ్మకంగా జీవించడానికి సహాయపడండి. ఈ వాక్య పరిచర్య ద్వారా కుటుంబాలలో క్షేమం, సంఘాలలో క్షేమాన్ని అనుగ్రహించండి నాయన. ఈ రాత్రి మాతో మాట్లాడండి. మీ మాటల ప్రకారం జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయపడమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనాన్ని గత పాఠంలో చదివాను, మరొకసారి చదువుతున్నాను. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. దుష్టులు దేవుని న్యాయాన్ని గ్రహించరు. దేవుని న్యాయాన్ని గ్రహించాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని జీర్ణించుకోవాలి. ఒక చెవిని విని మరొక చెవిని విడిచిపెట్టడం కాదు, లేక దేవుని వాక్యాన్ని ఏదో మామూలుగా అలవాటు ప్రకారం చదివి అక్కడ బైబిల్ పెట్టేయడం కాదు. దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో ఆ దేవుని వాక్య ప్రకారము జీవించాలి. మోషే గారు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాశారు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. ఆయనను ఆశ్రయించువారు యథార్థవంతులుగా జీవిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనాకారుడు ఈ రీతిగా వ్రాశాడు. కీర్తనలోని కొన్ని వచనాలు నేను చదువుతాను. 19వ కీర్తన 9వ చరణంలో ఈ రీతిగా ఉంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందలి భయము పవిత్రమైనది. యెహోవా యందలి భయము భక్తి జ్ఞానానికి నడిపిస్తుంది అని గత పాఠాల్లో మనం ధ్యానం చేశాం. 89వ కీర్తనలో ఈ రీతిగా వ్రాయబడింది. 89వ కీర్తన 14వ చరణం. నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు, దేవుని నామానికి స్తోత్రం. కృపా సత్యములు నీ సన్నిధాన వర్తలు, దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించే వారంగా మనం జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. ఇదే కీర్తనలో నుంచి ఇంకొక వచనాన్ని చదువుతాను. 97వ కీర్తన 2వ చరణం. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. ఏమిటి అనగా ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవర్తనుడు. దుష్టులు ఆ న్యాయాన్ని గ్రహించరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తాన్ని గ్రహిస్తారు. నా ప్రియ బిడ్డలారా, ఆ ప్రభువును మనము ఆశ్రయించాలి అని నేను మనవి చేస్తున్నాను. ఈ సత్యాన్ని దుష్టులు గ్రహించరు. కీర్తనకారుడు ఇంకొక వచనాన్ని రాశాడు, చదువుతున్నాను. 10వ కీర్తన 4వ చరణం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించెదరు. కాబట్టి
దుష్టులు దేవుడు లేడు అని అంటారు. నా ప్రియులరా, దేవునిని ప్రేమించేవారే టీవీ దగ్గరికి వచ్చారు. మీరు ఎంతగా దేవుని వాక్యాన్ని వింటారు అంతగా దేవునిని ప్రేమించడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వ వచనం, వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. నా ప్రియులరా, మోసగాడు తన యొక్క మోసపు పద్ధతుల్లో ధనాన్ని సంపాదిస్తాడు. ధనం సంపాదించడం గొప్ప సంగతి ఏమి కాదండి. ఈ దినాల్లో అనేక రీతిలుగా డబ్బును సంపాదిస్తున్నారు. ఈ దినాల్లో ఎలా ఉంది అని అంటే, ఎవరికి డబ్బు ఎక్కువగా ఉంటుందో వారినే గౌరవిస్తున్నారు, వారి దగ్గరికి 10 మంది వెళుతున్నారు. అది మోసకరంగా సంపాదించినప్పుడు కూడా ఇక్కడ ఈ యొక్క జ్ఞాని ఏమంటున్నాడు? వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించే పేదవాడు ధన్యుడు. యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఇది ఎంతైనా సత్యం. బుద్ధిమంతుడైన కుమారుడు తన తండ్రి చెప్పింది చేస్తాడు. ఇదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. వినరు కదా? యథార్థముగా ప్రవర్తిస్తూ దారిద్ర్యము, పేదరికము అనుభవిస్తున్నప్పుడు కూడా ఏమీ విచారపడవద్దు బాబు, అమ్మ. అట్టివాడే శ్రేష్ఠుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తాత్కాలికంగా కొన్ని సంవత్సరాలు మనుషుల దృష్టిలో మనం తక్కువగా చూడబడవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వాడువుగా, శ్రేష్టమైన దానువుగా తీర్చబడతావు అనే సత్యాన్ని గమనించాలి. ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా ఉంది. యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. కాబట్టి యథార్థముగా సంపాదించిన సంపాదన కొంచెమైనప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను పల్లెటూరులో జన్మించాను, పేదరికంలో జన్మించాను. కొంతమంది పల్లెటూరులో పేదవారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతారు. వారు వచ్చి ఎంతో సంతోషంతో వారు జీవిస్తారు. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేది ఏమిటి అనగా, యథార్థముగా ప్రవర్తించువాడు అతడు పేదరికంలో ఉన్నప్పుడు కూడా, దరిద్రుడుగా పిలువబడుతున్నప్పుడు కూడా తన జీవితము శ్రేష్టమైనది అని వాక్యం చెబుతుంది. 7వ వచనం, ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని యవనస్తులు చూస్తున్నారు అని నేను ఆశపడుతున్నాను. యవన బిడ్డలారా, ఒక సత్యాన్ని గమనించండి. ఈ దినాల్లో యవనస్తులు ఈ సమయానికి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. టీవీ దగ్గరకు వచ్చి వాక్యం వింటున్నా నా యవన బిడ్డలారా, దేవుడు మిమ్మలను నిండారుగా దీవించును కాక. దేవుని వాక్యాన్ని వినే యవనస్తులు వారు బుద్ధి గలవారు. మీరు బుద్ధి గలవారు కాబట్టే ఆ తండ్రి యొక్క, పరలోకపు తండ్రి యొక్క మాటలు వింటున్నారు. మీరు దేవుని వాక్యాన్ని వినకుండా, తల్లిదండ్రుల మాట లోబడకుండా తుంటరుల సహవాసం చేస్తారే, మీరు మీ శారీరక తండ్రికి, పరలోకపు తండ్రికి అపకీర్తి తెస్తున్నారు అనే సత్యాన్ని మీరు గమనించాలి. తన తండ్రిని సంతోషపరచు బిడ్డలే ధన్యులు. బుద్ధి లేని కుమారుడు దుష్ట సాంగత్యం చేస్తాడు అండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో పదే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, మీకు తెలుసు. ఆ అధ్యాయంలో ఆ కుమారుని గురించి మనం మాట్లాడితే తప్పిపోయిన కుమారుడు అంటాం. తను తుంటరులతో సహవాసం చేశాడు. తన దగ్గరున్న డబ్బంతా అవగొట్టాడు.
చివరికి పందుల పొట్టు దగ్గరికి వచ్చాడు. అది కూడా దొరకలేదు. ఒక సంతోషకరమైన విషయం ఏమిటనక అతడు బుద్ధి తెచ్చుకున్నాడు. ఆ తుంటరుల సహవాసాన్ని విడిచిపెట్టాడు. తన తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇదే సామెతల గ్రంథంలోంచి ఒక వచనాన్ని నేను చదువుతాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనం. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. కాబట్టి తల్లిదండ్రుల మాట వింటూ బిడ్డలు జీవిస్తూ ఉంటే ఆ బిడ్డల జీవితం ద్వారా తల్లిదండ్రులు సంతోషపడతారు. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. ఎందుచేత త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఈ గొప్ప సత్యాన్ని మీరు గమనించాలి. ఇదే సామెతల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరుచును. వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని, అంటే తండ్రి ఆస్తిని పాడు చేయను. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదిస్తారు. వారి సంపాదనను అనుభవిస్తూ ఈ కుమారులు త్రాగుబోతులు అవుతారు. వాడు కష్టపడి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత వాడు త్రాగి ఎక్కడెక్కడో పడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు. అంతట్లోనే వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. ఆ త్రాగుబోతులు చేసుకున్న భార్య బిడ్డలు ఎంత కష్టాన్ని నష్టాన్ని అనుభవిస్తూ ఉంటారో ఆలోచించాలని మనవి చేస్తున్నాను. త్రాగుబోతులుగా ఉన్నవారు ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా చూడడానికి అవకాశం ఉండదు. ఎందుచేతనగా వారు త్రాగి ఎక్కడో ఉంటారు. తల్లిదండ్రులకు నేను మనవి చేస్తున్నాను, ఒక రోజైనా ఆ బిడ్డలను టీవీ దగ్గరికి తీసుకురండి అమ్మా, దేవుని వాక్యాన్ని వినేటట్లు చేయండి. మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ బాధను అర్థం చేసుకోగలను. నా ప్రియ బిడ్డలారా, దుష్టులతో సహవాసం చేయకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. మీరు మంచివాళ్ళు, కానీ మీరు చెడువారితో స్నేహం చేయడం వలన మీ యొక్క భవిష్యత్తు పాడైపోయింది. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న భార్య విలాపిస్తుంది. మీరు కన్న బిడ్డలు వారు పేదవారు కావడానికి అవకాశం ఉంది. అందుకనే పదే పదే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ రాత్రి ఈ సత్యాన్ని మీరు గ్రహించి మీ తల్లిదండ్రుల మాటకు విధేయులు కావాలని ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 8వ వచనం. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాని కూడబెట్టును. నా ప్రియులరా, విశ్వాసులు వడ్డీకి ఇస్తారా? ఒక ఆయన అన్నాడు, విశ్వాసులు ఏమిటి, సేవకులే ఈ దినాల్లో వడ్డీకి ఇస్తున్నారండి అని అన్నారు. వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇవ్వడం దుర్లాభాన్ని నువ్వు ఆశించినట్లు అవుతుంది. నా ప్రియ నాతోటి సేవకులారా, దేవుని మీద ఆధారపడటానికి బదులుగా దుర్లాభము చేత వచ్చే ధనం మీద ఆధారపడడం మన కుటుంబానికి ఆశీర్వాదకరం కాదు. ఆ వడ్డీ ద్వారా వచ్చే డబ్బులు చూచి నీవు గర్వించవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేదవారిని ఆదరించటం నీకు ఆశీర్వాదకరం అనే సత్యాన్ని నీవు గమనించాలి. వడ్డీ చేత ఆస్తిని పెంచుకోవద్దు. పేదవారిని చేరదీసి వారికి సహాయం చేయండి. తద్వారా మనము దీవించబడతాం,
మన బిడ్డలు దీవించబడతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 9వ వచనం, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయం. మన ప్రార్థనలు అంగీకరించబడాలి అనగా దేవుని వాక్య ప్రకారము జీవించాలి. దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతామో, దేవుని వాక్యాన్ని ఎంతగా మన జీవితాలలో అనుభవిస్తామో అంతగా మనము దీవించబడతాం. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని అనుసరించకుండా మనం ఏదో పెద్ద దీర్ఘ ప్రార్థనలు చేస్తే అవి దేవుడు వింటాడు అనుకోడు, అది భ్రమ. అటువంటి ప్రార్థనలు హేయము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన ప్రార్థనలను దేవుడు వినాలి అనగా మనము దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించటానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు గారు ఈ రీతిగా వ్రాశారు. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా ఉంది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గనుక ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మన ప్రార్థనలు దేవుని దృష్టికి ఇష్టమైనవిగా ఉండాలి. హేములుగా ఉండకున్నట్లు జాగ్రత్త పడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనరడు. ప్రభు చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించను. మన ప్రార్థనలు దేవునికి అంగీకారంగా ఉండేటట్లు జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని మనవి చేస్తున్నాను. ముగింపులో ఒక మనవి, ఈ యొక్క బైబిల్ సమయం కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు ఆదరిస్తున్నారు, పోషిస్తున్నారు. అట్టి వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేటట్లు చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.